అగ్నిదేవుడు ఒక దిక్పాలకుడు. అగ్నిదేవుని వలన నీలుడు అనే పరాక్రమశాలి, తేజస్వి వానరుడు, వానరులు అందరిలోనూ ఎక్కువ కీర్తి ప్రతిష్టలు పొందినవాడైన నీలుడు జన్మించాడు. అగ్నిదేవుడు ఒకానొకప్పుడు పరమశివుని తేజస్సును, వీర్యాన్ని భరించలేక దానిని గంగయందు వదిలిపెట్టాడు. ఆ తర్వాత గంగాదేవి కూడా దాన్ని భరించలేక హిమవత్ పర్వత సమీపాన ఒక కొండపై దర్భలయందు నిక్షిప్తం చేసింది. ఆ నిక్షిప్తము నుండే కుమారస్వామి జన్మించాడు. అగ్నిదేవుణ్ణే హుతాశనుడు అంటారు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి. అగ్ని అనే పదానికి ఈ క్రింది విధంగా అర్థాలు ఉన్నాయి. నిప్పు, జఠరాగ్ని, పిత్తము, బంగారము, 3 అనే సంఖ్య, చిత్రమూలము అనే వృక్షము, నల్లజీడి అనే వృక్షము, నిమ్మ అనే వృక్షము. కుమారస్వామిని అగ్నికుమారుడు అంటారు. పొగను అగ్నికేతువు అంటారు. ఆగ్నేయ దిక్కును అగ్నికోణం అంటారు. దహన కర్మను చేయటం అగ్నిక్రియగా భావిస్తారు. జమ్మి భూమిని అగ్నిగర్భగా పిలుస్తారు. అగ్నిజ్వాల అనగా నిప్పు మంట 7 మంటలుగా ఉంటుంది. అవి ఇవి: కరాలి, ధూమిని, శ్వేతలోహిత, నీలలోహిత, సువర్ణ, పద్మరాగ, జిఫ్ఫా. లాంగలి వృక్షాన్ని కూడా అగ్ని జిఫ్ఫా అంటారు. కఠినమైన మాటలు మాట్లాడేవాడు అగ్ని జిహ్వుడు అని పిలువబడతాడు. వరాహమూర్తి అగ్నిజిహ్వుడుగా పిలువబడ్డాడు. అగ్నిజుడు అనగా విష్ణువు. కొందరికి పేరులో అగ్నిహోత్రి అనే పదం ఉంటుంది. అగ్నిహోత్రి అనగా మంత్రపూర్వకంగా అగ్నిని స్థాపించుకున్నవాడు అని అర్థము. వ్యాసుడు రచించిన 18 మహాపురాణాలలో అగ్ని పురాణము ఒకటి. కృత్తిక నక్షత్రాన్ని అగ్నిదేవ అని పిలుస్తారు. బంగారాన్ని అగ్నివీర్యంగా భావిస్తారు. అగ్నివల్లభ అంటే మద్ది జిగురు. చితి మీద పెట్టి దహనం చేస్తే దాన్ని అగ్ని సంస్కారము అంటారు. పొగను అగ్నికేతువు అని పిలుస్తారు. అగ్నిసాక్షి అంటే అగ్ని ఎదుట జరిగినది అని అర్థము. అగ్ని తల్లిదండ్రుల పేర్లు శుచిష్మతి, విశ్వానరుడు. అగ్నికి స్వాహాదేవితో పాటు సుదర్శన అనే భార్య కూడా ఉంది. స్వాహకు సువర్ణ అనే కుమార్తె అగ్నిదేవునికి కలిగింది. సుదర్శన వల్ల అగ్నిదేవునికి సుదర్శనుడు అనే కుమారుడు కలిగాడు. ఆగ్నేయ మూలకు అధిపతి అయిన అగ్నిదేవుడు పంచభూతములలో ఒకడు.